ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అనంతపురం రీజియన్ పరిధిలో 56 శాఖలు వస్తాయి. అనంతపురం జిల్లాలో 2 రీజియన్లు ఉన్నాయి. ఒకటి అనంతపురం రీజియన్, ఇంకొకటి కదిరి రీజియన్. మొత్తం 96 శాఖలు ఉండగా 56 శాఖలు అనంత గ్రామీణ బ్యాంక్ శాఖలు అనంతపురం రీజియన్లో వస్తాయి. ఈ రీజియన్లో ముఖ్యంగా ఇప్పుడు మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నది ఏంటంటే ఖరీఫ్ రుణాలు. ఇమీడియట్గా 1,00,000 మంది రైతులకు ఖరీఫ్ రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ ₹1,00,000 ఇంతకుముందు 1,00,000 వరకు ఉండే రైతులు ఇంతకుముందు తీసుకున్న రైతులు. అది కాక ప్రతి శాఖలో కనీసం అంటే 150 మంది రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వాలని చెప్పి మేము ఒక టార్గెట్ మాదిరిగా అన్ని బ్రాంచెస్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెన్యూవల్స్ అనేది ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైతులు జూలై కానీ రెన్యూవల్ చేసుకోవడానికి వచ్చే పరిస్థితులు కనబడడం లేదు. అయినా కానీ మా ఎఫర్ట్స్ పెట్టేసి ఇప్పుడు మేలోనే మేము చాలా వరకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టాము. దాని ద్వారా చాలా శాఖలో మొదలైంది. అయినా కానీ ఇప్పుడు కొంచెం రెన్యూవల్స్ అనేది కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నాయి కాబట్టి శాఖలు ఏం చెప్పామంటే ప్రతిసారి రెన్యూవల్స్ చేయడం వల్ల చివరకు వచ్చేటప్పటికి కొత్త రైతులకు రుణాలు గత సంవత్సరాల్లో కొంతమంది అందలేకపోతున్న ఉద్దేశంతో మొట్టమొదటగా ఈ మే నెలలో జూన్ నెలలో కొత్త రైతులను ఐడెంటిఫై చేసి వాళ్లకు ఇమ్మీడియట్గా రుణాలు ఇవ్వమని చెప్పి ఆదేశం జరిగింది. అదేవిధంగా అందరి తహసీల్దార్లకు అగ్రికల్చర్ జేడీకి కూడా మేము మా తరఫున ఒక ఉత్తరం రాసి ఎక్కడికైతే గ్రామాల్లో నాన్ లోని ఫార్మర్స్ ఉన్న లిస్టులన్నీ మా బ్రాంచెస్కి ఇస్తే దాన్ని పరిశీలించి ఇమ్మీడియట్గా మేము కొత్త వాళ్ళకు రుణాలు ఇచ్చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి చేయడం జరిగింది. అదేవిధంగా చాలా వరకు తహసీల్దార్స్ నుంచి కానీ మన జేడీ అగ్రికల్చర్ కానీ కొన్ని గ్రామాలది మాకు ఆల్రెడీ కొన్ని వచ్చాయి. అది పరిశీలన చేస్తున్నాము. దాని ద్వారా మేము ఈ రైతుల కొత్త రుణాలు అనేది ముందుగా ఒక ప్రియారిటీ కింద పెట్టుకొని ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా అనంతపురం జిల్లాలో నేను గమనించింది వచ్చిన తర్వాత విస్తృతంగా పర్యటన చేసిన తర్వాత గమనించింది ఏంటంటే అందరూ రైతులు కేవలము వేరుశనగ పంట మీద ఆధారపడడం వల్ల పంట నష్టమైతే ఈ క్రాప్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడడం జరుగుతూ ఉంది. కానీ ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు అనేది ఒక కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. దాన్ని ఇక్కడ ఉండే స్థితిగతులను దాని గురించి పరిశీలించిన తర్వాత అనిపించింది ఏంటంటే ఇక్కడ డైరీ డెవలప్మెంట్కు అవకాశం కనుక కల్పిస్తే రైతులకు పంట నష్టం వచ్చినా కానీ డైరీ డెవలప్మెంట్ మీద వాళ్ళ కుటుంబాన్ని పోషించగల పరిస్థితి వస్తుందనే ఉద్దేశంతో దాని ఒక అవగాహన తేవాల్సిన అవసరం ఉందని చెప్పి కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము ఒక జనవరి నెలలో ఒక పెద్ద సెమినార్ ఏర్పాటు చేయడము, రైతులతో కానీ బ్యాంకర్లతో కానీ ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. చేసి ఈ డైరీ డెవలప్మెంట్కి ఏ విధంగా మనము చేయుతనివ్వాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. మా శాఖలకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనలైజ్డ్ స్కీమ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నబార్డ్ ద్వారా ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇమ్మీడియట్గా చేయమన్నాము. దానికి ఇన్కమ్ లెవెల్స్ అనేది ఏం లేవు. ఎనీబడి ఏ రైతు అన్నా కానీ ఆవులు కానీ గేదెలు కానీ పెట్టుకోవాలంటే కనీసం రెండు ఆవులు కానీ గేదెలు కానీ మ్యాక్సిమం 10 వరకు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా ప్రతి బ్రాంచ్కు మేము ఐడెంటిఫై చేసి ఆ విధంగా చేయడం జరుగుతూ ఉంది. అది ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఇవి ఐడెంటిఫై చేశామో ఆ ఐడెంటిఫై చేసిన చోట ముందుగా రైతులకు ఏం చెప్తానంటే ఎవరికైతే కొంచెం నీటి ఆధారం ఉందో 1 ఎకరా నుంచి 6 ఎకరా భూమి ఉందో వాళ్ళను అక్కడ ముందు గడ్డి పెంచుకోమని చెప్తున్నాము. గడ్డి పెంచుకున్న ప్రతి రైతుకు ఈ విధంగా మేము పంటప్పులతో సహా ఈ విధంగా ఈ ఆవులు కానీ గేదెలు కానీ ఇచ్చేదానికి కూడా అవకాశము కల్పిస్తున్నాము.